అఖండ 2 తాండవం నుంచి బయటకు వస్తున్నా అన్న, నాకు ఇంకా ఆ ఫీలింగ్ పోతలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోలేదు, నాకు ఈ డోస్ సరిపోలేదు. నేను ఖచ్చితంగా ఇంకో షో పోతా. ఏందో మధ్యలోంచి వచ్చేసానా లేకపోతే ఏంది నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నేను ఆ ట్రాన్స్లోనే ఉన్నా. నేను గుడికి వెళ్ళానా లేకపోతే సినిమాకి వచ్చానా, తీర్థయాత్రలలో తిరుగుతున్నానా లేకపోతే అఘోరాల్లో కలిసిపోయానా, నాకేం అర్థం కావట్లేదు. అంత బాగా తీశారు బోయపాటి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోయపాటి గారికి హ్యాట్స్ ఆఫ్, స్పెషల్గా హ్యాట్స్ ఆఫ్. ఈసారి ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఒక బోయపాటి గారి సినిమాకి వస్తున్నాను అంటే నేను ఏడుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ సెకండ్ హాఫ్లో ఒక పావు గంట నాకు తెలియకుండానే నా కళ్ళొచ్చి నీళ్ళు గారుతూనే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఫస్ట్ హాఫ్లో మీకు తెలుసు ఒక కొడుకుకి అమ్మ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ని క్యారీ చేశారన్న. మన అఖండ గారి తల్లికి ఆ ఎమోషన్ క్యారీ అయిందన్న. అసలు బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఇంకా ఆ టైంలో శివయ్య కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అన్న. ఫైట్స్ ఎక్కువ ఉన్నాయా, స్టోరీ తక్కువ ఉందా, ఇదంతా పక్కన పెట్టండి. అక్కడ మన దేశం మీద విరుచుకుపడుతున్నారు. మనకి దైవం లేదు, మన దైవం పనికిరాదు, మన సనాతన ధర్మాన్ని ప్రశ్నించారు, మన హైందవ ధర్మాన్ని ప్రశ్నించారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఫైట్లే కరెక్ట్. మాటకి మాట, దెబ్బకి దెబ్బే సమాధానం. అన్న అది గుమ్మిడికాయ అనుకున్నావా లేకపోతే మనిషి అనుకున్నావా అన్న? ఉల్టా తిప్పి తలకాయతో దిష్టి తీయడం ఏందన్నా బాబు? బోయపాటి బాలయ్యకే సాధ్యం. అఫ్కోర్స్ సినిమాలో అది ప్రజెంట్ చేసిన పద్ధతి ఓవర్గా అనిపించలేదు. ఎందుకు చెప్తున్నా ఫైట్స్ ఓవర్ లేవు అంటే, పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న ఒక అఘోర నడుచుకుంటూ వెళ్తుంటే ప్రకృతి కూడా అడ్డు రాకుండా ఏ ప్రకృతి ప్రళయాలు ఆయనకి అడ్డు నిలబడలేవు. అలాంటి అఘోర పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరు నిలబడతారన్నా ఆయనకి ఎదురు?